అందరికీ నమస్తే అండి. అదేంటి నిన్న పొద్దున్నే వైసీపీ నుంచి బొత్స అవుట్ అని వీడియో చేశాను, మళ్ళీ ఇప్పుడేంటి బొత్సకి జగన్ డబల్ ప్రమోషన్ అనుకున్నారా? యాక్చువల్ నిన్నటి వీడియో మొత్తం ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. నిన్నటి వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకి దానికి కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. నిన్నటి వీడియోలోనే నేను చెప్పాను, బొత్స సత్యనారాయణ గారిని జగన్ గారు వదులుకునే అవకాశం లేదు. అప్పుడంటే అధికారంలో ఉన్నారు కాబట్టి విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళని అండ్ కొంతమందిని పక్కన పెట్టారు, అవతల వాళ్ళతో కలిశారని. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బొత్సాని వదులుకునే పరిస్థితి లేదని చెప్పాను కదా. సో ఇప్పుడు బొత్సాకి ఒక ప్రమోషన్ కూడా రాబోతుంది పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైసీపీలో ఆల్మోస్ట్ నెంబర్ 2 ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారే. ప్రజా సంబంధాలు అండ్ క్యాడర్ రిలేషన్స్ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నెంబర్ 2నే, కానీ ఆయన రోల్ వేరు. మీడియా కోఆర్డినేషను, సోషల్ మీడియా కోఆర్డినేషను ఆ విషయంలో. అండ్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా నెంబర్ 2నే, ఆ పర్పస్ వేరు. సో ఇలా చాలామంది నెంబర్ 2 ఉన్నప్పటికీ ప్రజా సంబంధాలు, క్యాడర్ సంబంధాలు నేపథ్యంలో మాత్రం అటు పెద్దిరెడ్డి గారు, ఇటు బొత్స గారు వైసీపీలో ప్రస్తుతం కీలకం అన్నమాట. సో ఇందులో భాగంగా బొత్స సత్యనారాయణ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వైసీపీలో మొత్తం జగన్ గారి తర్వాతే, జగన్ గారే హోల్ అండ్ సోల్ ఆయనే, A to Z అన్నీ ఆయనే, నిర్ణయాధికారం ఆయనదే, మాట ఆయనదే, శాసనం ఆయనదే, అన్నీ ఆయనే. ఆయన్ను చూసే ఆ పార్టీ, ఆయన అంటే ఒక బ్రాండు, ఒక ఐకాను, ఒక ఎమోషన్ క్యాడర్కి. సో మరి పార్టీలో ఆల్టర్నేటివ్ ఎవరు, లేదా పబ్లిక్ రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేసేది, సబ్జెక్ట్ పరంగా ఎక్స్పీరియన్స్ పరంగా బాగా డీల్ చేసేది ఎవరు, అంటే క్యాడర్ అందరికీ కనెక్ట్ అయ్యే లీడర్ ఎవరు అంటే పెద్దిరెడ్డి గారు, బొత్స గారు ఇద్దరు ఉన్నారు. సో పెద్దిరెడ్డి గారు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, బీజేపీతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అండ్ ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి, చాలా అంతర్గత వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి బొత్స సత్యనారాయణ గారికి ఆయన మీద కూడా ఉన్నాయి, బొత్స గారి మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు విద్యా కానుక కిట్లలో కక్కుర్తని, ప్రమోషన్స్లో కక్కుర్తని ఉన్నాయి. కానీ ఆయన జోలికి, బొత్స సత్యనారాయణ గారి జోలికి కూటమి వాళ్ళు కూడా అంత ఈజీగా వెళ్ళరు. ఎందుకంటే ఆ ప్రాంతంలో సామాజిక సంబంధాలు కావచ్చు, ఆ ప్రాంతంలో ఆయన పట్టు ఇదంతా ఉంటుందన్నమాట. సో పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఒకటి సృష్టించి, వైసీపీలో ఇప్పటి వరకు ఆ పదవి లేదు. మీకు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు ఉన్నారు కదా, కార్యనిర్వాహక అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్. అండ్ తెలుగుదేశం పార్టీలో కూడా ఆ పదవి ఒకటి సృష్టించి మేబీ లోకేష్ గారికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వైసీపీలో కూడా ఆ పదవి ఒకటి సృష్టించి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ గారిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు ప్రోటోకాల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే మాత్రమే, శాసనసభలో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. కానీ బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ అండ్ శాసన మండలిలో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఉంది. అంటే ఆయనకు ఎస్కాట్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్. ఒక మంత్రి ఏ దారి నుంచి ఎటువంటి ఎస్కాట్, ఎటువంటి ప్రోటోకాల్తో వెళ్తారో శాసన మండలిలోకి బొత్స సత్యనారాయణ గారు కూడా అలాగే వెళ్తారు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకు ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంటుంది బొత్స గారికి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత కాబట్టి ఒక రకంగా ఆయనకు ప్రమోషన్ ఇచ్చినట్టు. సో ఇప్పుడు పార్టీలో కూడా ఆయన మాట, ఆయన సీనియర్ అండ్ ఆయన మాట ఎవరు జవదాటరు కాబట్టి, ఆయనకు ఆ పట్టు ఉంది కాబట్టి, ఆయన అంటే అందరికీ ఆ గౌరవం ఉంది కాబట్టి ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక అధ్యక్ష అనే ఒక పదవిని వైసీపీలో సృష్టించి అది బొత్స గారికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దానివలన పార్టీ అంటే మొత్తం రెడ్డిలదే కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత సజ్జల రెడ్డి గారు, ఆ తర్వాత ఇంకో రెడ్డి గారు అనే కాదు, ఒక బీసీలకు కూడా మా పార్టీలో కీలకమైన పదవులు ఇస్తాము, పెద్ద పెద్ద పదవులు ఇస్తాము అని చెప్పడం ఒక ఉద్దేశం. అండ్ ఆయనకున్న కోఆర్డినేషన్తో కొంత ఉపయోగపడతాయి, కొంత షేర్ చేయొచ్చు, ఆయన కూడా కొంత పార్టీ మీటింగ్స్ అయ్యి డైరెక్ట్ చేస్తాడు, డిక్టేట్ చేస్తాడు అనే ఉద్దేశం కూడా మరొకటి అనమాట. సో ఓవరాల్గా ఎనీవే అదైతే మాత్రం మంచిదే. వైసీపీ క్యాడర్ కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఈ నిర్ణయాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. మేబీ ఎప్పుడు అమలు అవుద్దనే చెప్పలేం, ఈ 2-3 నెలల్లో ఎప్పుడైనా బొత్స గారికి పొలిటికల్గా ఈ ప్రమోషన్ పార్టీలో అయితే రావచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.